కాపాడమ్మా దేవి మాయమ్మ మాయమ్మ గంగా మూడు రంగుల ముచ్చాలే కోరిగల్ల ముత్యాల పేరు ఒల్లంతా మెరియా మాయమ్మ రాణి శంభారి రాణి తల్లి గంగాదేవి మాయమ్మ వినలేపరందమ్మ వైకుంఠ వాసం వీడు వాళ్ళ గంగ విద్యలు గంగపాడి పంట గంగ పదములు ఓరే గంగ గంగమ్మ వారి అమ్మ ఎక్కడ పోయినా గాని తిరలీల గంగమ్మ దేవతలోక మాత అలాంటి మాత్రం యాదవులు పుట్టింది ఇక్కడ దేశం కాదు ఇక్కడ రాజ్యం కాదు నాయన ఉత్తరాది ఒకటి దగ్గర పట్టమని యాదవ జలమెత్తినారు ఆనాడు మాత్రం సక్కని ఒక వలరాదు అటువంటి ఒక ఉత్తరాది పట్టణం యాదవులకు వచ్చి పాటలేదు ఉత్తరాది పట్టణం వదిలిపెట్టే వాళ్ళు రాదు వల్లవ దేవుని అమ్మడి పెట్టుకొని దక్షిణాది పట్టణం రాగలెక్కి వచ్చినాడు దక్షిణాది పట్టణం వచ్చిన రాజు కనుక ఇటువంటి ఒక గనుడే అటువంటి వలరాదు దక్షిణాది పట్టణం వచ్చి దునకొండ కట్టిండు తన భార్య మాత్రం వల్ల మహాదేవి ఆనాడు మందు వాది కాల మందు బుద్ధపూర మందు పూర్వకాల మందున అలాగా మాత్రము రాజు ఐదురు కొడుకులు కనుక్కొని అటువంటి ఆడపిల్ల కుమరమ్మని కనుక్కొని రాజు మాత్రం అటువంటి అక్కడ యుద్ధములు కనుక మరణమైపోయింది తన భార్య కూడా ఒరిగిపోయింది భోగపరందా పోయకుండా బసబోదయ రాజా రాజు మాత్రం ఐదురు కొడుకులు అగో పెద్దవాడు కనుక సింహాద్రి రాజు తర్వాత మాత్రం పెద్దిరాజు అగో ఇలలోకరాజు చిన్నవాడు మాత్రం పోలరాజు తన తోడబిడ్డ ఒక చెల్లె ఆడపిల్ల కువరమ్మ ఇందులో ఎవరి కథ మొదలైతే ఉన్నది ఓ రామ రాఘవ యాదవాగరుడు గరుడు పెద్దయ్యో యాదవ పెద్దిరాజు పుట్టంగ పెద్దిరాజు పుట్టుగొడ్డువాడు ప్రియంగ పెద్దిరాజు అరటి గొడ్డువాడు మంద మాసకన్న మరి గొడ్డువాడు ఏ దేవుడు కూడా సంతాన ఫలం ఇవ్వలేదు అటువంటి ఒక భర్త భార్యవలు అటువంటి తన భార్య మాత్రము అమ్మవారు ఒక పెదమదేవి పెద్దిరాజు భార్య పెదమదేవి అలాగా ఉండగా ఆ పెద్దిరాజు మాత్రము మా పెదమదేవి నేటికి ఒక నాటికి మాత్రం మనము మన దమ్మల దాంట్లో అందరికీ సంతానం ఉంది నా చెల్లె కోరమ్మ కూడా నాకంటే మర్ర పుట్టింది ఆమె కూడా సంతాన ఫలం అయింది మనకు సంతాన ఫలం కలగలేదు సరే దేవాదేవతల కాటికి పోదామని ఇద్దరు భర్త భార్యలు వనగొడుకోని ఐరోని వల్ల కోరలు దేవుడు ఒక మేడన సమ్మక్క సారలమ్మ కావిడి పెట్టుకొని కాశీలో నీళ్ళు ఆయన తిరుపతిలో పోసిన తిరుపతిలో నీళ్ళు తీసుకువచ్చి కాశీలో పోసిండ్రు ఏ దేవుడు కూడా పెద్దరాజుకు సంతాన ఫలం ఉడిగట్టలేదు సరే నేను మాత్రం ఇక్కడ దొనకొండ ఉల్లే ఏ దేవుడికి ప్రాపం చేసినా ఏ దేవుడికి నేరం చేసినా మా పెదమదేవి నాన్న దమ్మల కొడుకులు ఉన్నారు నాకంతే 10,000 మన దమ్మల కొడుకుల చూసుకొని కచ్చేరి వస్తా ఏడు మెడల బామ్మ ఒదిగి ఉండవమ్మ రమణి పెద్దమ్మ మరి గడ ఉండివా తల్లి వేనా ఇంకా తల్లి పెద్దమదేవి అదే ఎడ ఉండి ఒక దేవుడు మెచ్చి నాకు బాయపల్లి దేవుడు మెచ్చి నాకు ఫలమీయ బాయనా నా గర్భవాసమందు నా కొడుకు లేరు నా గర్భవాసమందు నా బిడ్డ లేరు భగవంతుడా ఈ తొనకొండ పట్టణ అందరికి సంతానం ఉన్నది నాకు సంతానం ఉంటే మంచిగుండని కలిగింది పెద్దవా రామ 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 రాఘవ రామ రామ రామ
సంతానం ఇయ్యలేదు, ఏ దేవుని దగ్గర పోయినా ఏ భగవంతుడి దగ్గర పోయినా నాకు సంతానం ఇయ్యలేదు అని పెదిరాజు పెద్దమ్మ అవ మేడకు వచ్చిరు. వచ్చిన పెద్దమ్మ అవుకుండలేదు, నాకు కొడుకులు లేరా, నాకు బిడ్డ లేరా, పరమేశ్వర నిమ్మవారు పెద్దమ్మ ఏమంటూ ఉన్నదైనా అడిగొట్ట వైలాడమని మునిగొట్ట ఉండలాడైనా యా సపన పెట్టదమ్మా యా తల్లి పెద్దమ్మ శివుడావో పరమేశ్వర నీ ఒక వ్యక్తి నన్ను గుక్కున కూలగదరా పలికేటి నీ నోట్ల పల్లేళ్ళు మలవ నీ గంపంతా కన్ను వేరే వ్యక్తి స్వామి లోకాల సాంబ శివుడా పల్లు పల్లు పెద్దమ్మ రామ రామ పెట్టాలి రామ రామ లోకాల శంకరుడా రామ రామ గుడిగున్నము కాలానా దేవదేవ ఉన్నది పెద్దమ్మ ఉన్నది రామ రామ హరియాణ దేవుడమ్మ రామ రామ మరి పెద్దమదేవి ఆరుగొట్ట వయ్యలకు మునుగొట్ట ములుకు సభన పెట్టింది పెద్దమదేవి. అగో అలిగి పెద్దమదేవి ఆగాట ఉంటుకుని నులక మంత్రాలు పండుకుని ఉంది పెద్దమదేవి. మరి పెద్దమదేవి దుఃఖమైనా ఏ దేవునికి మాలం అవుతుంది ఓ రామ రామ తల్లికి వచ్చిన కష్టము కరదీసి వస్తున్నాడు ఒక వైదండ పాలిక పాలిక వెక్కిండు హరియాణ సోమన్న దుర్గల బట్టము చేర వస్తా ఉండు కలగల గంటల బొమ్మ సంఖ్యలు కొట్టుకుంటా అటువంటి ఒక మారు వేషం వేసిండు రంగమా వేషం వేసిండు మనకు వేసి మరి ఒక ఊళ్ళో ఒక పల్లె పండి నేను ఒక నాకు ఒలపోసిన దుఃఖం ఏ వారంలో ఉన్నదని తిరిగిండు ఒక కళ్యాణ సోమన్న యాదవుల వాడకొచ్చి యాదవుల వాడలోన మరి ఒక సంతులేని దుఃఖం ఒక చూసిన ఒక భగవంతుడు చూసేవరకల్లా పెదవదేవి మెడల పండుకొని ఉన్నది. ఈ తల్లి దుఃఖం నాకు వచ్చిందని ఈ తల్లికి నేను ఏ బాధ వచ్చింది అడిగి నేను తల్లికి బాధ కడ చేస్తున్నాను. దేవుడు పెదవదేవి పండుకున్న మంచం కాడికి దేవుడు చేరవచ్చిండు. భగవంతుడు మరి ఒక పండుకున్న తల్లి చుట్టూ గంట కొట్టినారే కూర్చున్నాడు భగవంతుడు చెవులో నోరు పెట్టిండు తల్లికి ఎలాగా చెప్పబట్టాడు నేను ఒక దియాని కాదు దేవుడిని కాదు భగవంతుని కళ్యాణ భక్తం కళ్యాణ వీరస్వామి దేవుణ్ణి నీకు సంతానం ఇస్తానికి నేను వచ్చిన తల్లి అమ్మ పెదమదేవి నీకు సంతానం ఇస్తగాని వారి పట్టణంలో గౌరవం దక్కబోదు కళ్యాణ పట్నం వస్తే ఆవుల మంది గౌల మంది పంచుకొని వస్తే నీ రాజు పెద్దరాజును తీసుకొని ఆ కళ్యాణ పట్నం వస్తే అమ్మాని ఇస్తానికి విజయను ఇస్తా నేను నాణాలు ఇస్తానికి కొడుకును ఇస్తా నేను అమ్మా జరిగిన వరకల్లా నా కళ్యాణ పట్నం వస్తే అవి ఇస్తానని పరమని భగవంతుడైనా ముచ్చులుగా చెప్పి సక్కని ఒక తనియని మెడల్లా బంగారు వల్ల నిలుచున్న భగవంతుడు పండుకున్న పెద్దమ్మ తల్లి ఆ కళ్ళ చూసింది నేను ఇప్పుడు ఆక పండుకుంటే నా కళ్ళకు దేవుడు వచ్చేయమన్నాడు. తల్లి పెదమదేవి అగో నీ కళ్యాణ పట్టణం నేను వస్తే నీకు కొడుకుని ఇస్తున్నాను, అగో నీకు బిడ్డలు ఇస్తున్నాను, నీ తొలకుండా పట్టముల పాలివారి పట్టమలా నీ బొమ్మడాగబోదు. మరి పాలివారి పట్టమల అగో సంవత్సరం ఆగనియది వేదాలు వెచ్చనియది నా కళ్యాణం వస్తే కొడుకుని ఇస్తా అంటాడు భగవంతుడైనా. పండుకోని పెద్దమ్మ రామ రామ పెద్దమ్మ రామ రామ సిగ్గునంటా లేచిందా సిగ్గునా లేచా
తల్లి దిగ్గులేసి ఏమంటాంది ఈ దేవుళ్ళు లేడు ఎవరు లేరు ఈ కళ చెప్పింది భగవంతుడు నా కళ ఒక ఎవరు చెప్పుకోవాలి నా భర్త ఉన్నాడు యా గౌండి బెద్దిరాదు అమ్మ పేరు పెట్టి పడతానమ్మా పేరు పెట్టి పడతానమ్మా యా దేవత గెలిచినా ఎక్కడ ఉన్నావు ఈ చోట ఉన్నావు రమ్మని పిలిచింది పెదమది ఉండగా యాదవ పెద్దిరాజు మాత్రం తమల కచ్చేరి కాడ ఉన్నాడు పెద్దవాడు సింహాద్రిరాజు నడిపివాడు పెద్దిరాజు నేనే ఆ పెద్దిరాజు మాత్రం సింహాద్రిరాజు ముఖం చూస్తుండో భార్య యొక్క పెదవిదేవి పిలిచిన పిలుపునకు ఏమన్నాడు నా భార్య మాత్రం దేవుడు సంతానం ఇస్తానంటే పోదాం ప్రాణేశ్వరుని పిలిచింది మరి పోతగానే మా అన్న పెద్దవాడు తర్వాత కూడా నా రెండు ఉండు అటువంటి పల్లికొండ పరమాత్మ అరుడు నా మేనలుడు పల్లికొండ సెలువులేందు ఆనసరులేదు పోనను కోను పెద్దిరాజు గనక అంతటి వాడు 7 సింహాల బలవంతుడు యాదవ పెద్దిరాజు అన్న వద్దకు వచ్చి అడగబట్టి ప్రభుత్వాలటువంటి సెలువుల గురించి అటువంటి భార్య మెడకు మేము వస్తా నేను ఒట్టుకుంట సులి పెట్టాలి అలా పల్లికొండ పెద్దన్న సింహాద్రిరాజు అదే విధంగా అలా పల్లికొండ నేను ఒట్టుకుంట సిలివేనా సిలువు కదా అటువంటి ఒక 4 తమ్ముల అటువంటి పల్లికొండని నా పెద్దన్న సెలవిచ్చినాక నాగేల భయమని పులపడ కట్టుండయ్య వంకు నీళ్ళ వారు దాపడ కట్టుండు ధాపకత్తుల వారు 20 ముళ్ళ విసిరి కట్టి చేతబట్టుకున్నాడు రొమ్మున బెల్లం జీపున ఢాలు పెద్దిరాజు భార్య మీద చేర వస్తుడు ప్రబల ఆ తల్లి పెద్దవా వచ్చేటి నా భర్త ఒడిగల్లవాడు పెద్దిరాజు
పొయ్యేటి నా భర్త పొడిగల్ల వాడు కూర్చున్నావా నా భర్త వస్తా అంటే నేను కూర్చుంటే మన మర్యాద ఉంటుందా ఏముండదు మరి నా భర్త వెంట పోయినా కొండ పోయినా నీళ్ళకు పోయినా వచ్చిన వాళ్ళకి ఏమిస్తారు అగో చెముతలు నీళ్ళు వేయాలి ఎంత కొవ్వ ఉన్నా కూడా ఒక సల్లారిపోతుందట కూర్చున్నావా నా భర్త నేను ఒక వెళ్ళిపోతున్నాని అగో నివాళ పట్టుకొని ఎంత భర్త ఉన్నది తల్లి పెదమదేవిమా మల్లెలు పూసే మల్లెలు కాసే ఎన్నియారా ఎన్నియారా యా మల్లెల కాదు గెలవాయనా ఎన్నియారా మల్లెలు పూసే మల్లెలు కాసే ఎన్నియారా ఎన్నియారా యా మల్లెల కాదు ఎన్నియారా యా మల్లెల కాదు ఎవరు వాయే ఎన్నియారా ఎన్నియారా యా మాదేవుడే మల్లన్న వాయనా ఎన్నియారా గోగులు పూసే గోగులు కాసే ఎన్నియారా ఎన్నియారా యా గోగులు కాదు ఎవరు వాయే ఎన్నియారా గోగుల కాదు ఎవరు వాయే ఎన్నియారా ఎన్నియారా యా గోపాలకి చూడవాయా ఎన్నియారా వచ్చేది కాదుకో వచ్చేది కాదుకో పాదాలు కడిగనా ఉల్లా ముసురా నా బుల్లే కారుడా నీరా పక్కవా నా బంగారు నాదా పెదమదేవి ఆ విధంగా మాత్రం ఎదురుగా వచ్చి నాకు ప్రాధాన్యం కలిగిన సంతోషమని పెద్దిరాజు పెదమదేవి చేయబట్టి రాజు చేతుకొని కుర్చీ పెట్టల మీద కూర్చొని పెట్టింది పెద్దిరాజు కానీ కుర్చీల మీద కూర్చున్నాడు చూసినవా బాగా నిన్ను పిలుస్తున్నా మరి వచ్చిన కారణం భర్తకి ఇంత అన్నం పెట్టింది అగో అన్నం తిన్న రాదు ఆ స్థాలు వేసుకొని కూర్చున్నాడు నా వచ్చినాక చెప్పాలి కదా ఆ నాదా అయ్యో నాదా నాదా పెద్దిరాజా నాదా పెద్దిరాజా మరి అటువంటి కళ్యాణ భట్టమల కళ్యాణ భట్టమల కళ్యాణ భగవంతుడు కళ్యాణ ఒక భగవంతుడు వచ్చి నా కళ్ళకి ఏమన్నాడు పెదమదేవి నీకు సంతానం ఇస్తాను నా కళ్యాణ పట్టమురా నీ కొరంతా పోవలే ఒక కొడుకులు ఇస్తున్నా మరి బీరభూసన్న పోలే ఒక బిడ్డలు ఇస్తున్నా అటువంటి కళ్యాణం రమ్మని దేవుడు చెప్పిండు కొనకొండ విసిపెట్టి కళ్యాణ పోరావయ్యా రామరావు కళ్యాణం పోరావయ్యా రామరావు ఓ నాదా పెద్ది రాజా పాలివారి పడ్డామురా అయ్యా పలవల్లా దక్కవల్లే నాయనా మరి ఎంతమంది కానీ మరి రామారావు కళ్యాణం కూడా అయ్యా రామారావు నాదా పెద్దిరాజ తలంతా బలగాని వదిలి అవి ఆవలు వంచుకొని గోగులు వంచుకొని అనంతకోటి ఒక ఆవలు వంచుకొని మరి ఒక అన్నదమ్ముతో ఒక సొంటు లేకుండా అంటూ లేకుండా ఒక భాగాలు వంచుకొని మన కళ్యాణం అవునాదా రాముడు రామ మాత్రం పెద్దిరాజు ఆలోచించండు అటువంటి ఒక తిరిగి మాత్రం పెద్దన్న సింహాద్రాజు కాడికి వచ్చిండు అన్న సింహాద్రాజు హావుల మంద గౌరవ బతుకు భాగాలు మంచిపెట్టము మీ అందరికి సంతానం ఉంది నాకు సంతానం లేదు ఎన్ని బాధలు పడ్డా గాని ఆ ధనం ఉన్న ధాన్యం ఉన్న పశ ఉన్న పరాత్రం ఉన్న నా ఎంట రాదు నేను వచ్చినాడు నా కొడుకు బిడ్డ ఉంటే నాకంతే పేరు ఉండాలి కలిహార పట్టము పోతున్న నాయన్ను పెద్దన్న సింహాద్రు అటువంటి పెద్దవాడు సింహాద్రాజు సరే నా
ఉందని ఆలోచించున్న తమ్ముడు పెద్దిరాజు నా మరదలు పెదవదేవి అనుకోని మాత్రం పెద్దవాడు దయగల్లవాడు వారి ఆవుల మంద వారి గోవుల మంద వారి పశువుల మంద ఇలాగా ఉన్నాయి కొమ్మల సన్నాయి కొర్రమర్దల నడుముల సన్నాయి నాగబోతావులు పిక్కల సన్నాయి పిగిలిపుతావులు ఎర్రావు కర్రావు పసికావు పయ్యావు అటువంటి ఆవుల మందని భాగాలు పంచిపెట్టుండు ఐదో భాగం ప్రభులార భాగాలు పంచుకుంటూ బోయిల మందని ఆవుల కాసే బోయిలని అటువంటి ఒక ధనం పెట్టలు ఎండి అగో బంగారం అగో రూపాలు అటువంటి ఒక పెద్దల నాడు గనక ఆనాడు యాదవులు సంపాదించుకున్న ఆనాడు మాత్రం 5 ఒక ధనం పెట్టలు 6 ధనం పెట్టల్లా పెద్దిరాజు బాగానికి ధనం పెట్టొచ్చింది ఆవుల మనం తీసుకున్నాడు పుట్టుకొడ్డ ఆవులు వచ్చినాయి కాదనలే పెద్దిరాజు పుత్తడి పెట్టొచ్చింది కాదనలే పెద్దిరాజు తీసుకొని బొయ్యలమ్మిడి పెట్టుకొని చెవలగాని వాసి పోతున్నా బలిగా కన్నబలగాని బాసి భార్య పెద్దదేవి నెమ్మడి పెట్టుకొని పెద్దిరాజు బరాబరి కళ్యాణం వచ్చిండు కళ్యాణ పట్టణముల గుడార్లు గోపరంగాలు ఏర్పాటు చేసి ఆ దేవుని వద్దకు వచ్చిండు దేవుడైన కళ్యాణ వీరోత్సవమన్న దేవుడు కాసిస్తున్న అదుడు దేవుడా నువ్వు రమ్మంటే నేను భాగాలు పంచుకొని వచ్చినా నాకు సంతాన ఫలం ఇవ్వు అని కనుక భర్త భార్యలు కనుక దేవుని కనుక ప్రార్థన చేసిండు ఆ దేవుడు కనుక కళ్యాణ సోమన్న మీరు యాదవులు అంటే తప్పరు పలుకుతా బంకారు మీ వద్ద ప్రతి మాట లేదు నేను రమ్మన్న దానికి మీరు వచ్చారు కాబట్టి నా యొక్క చేతికుంట నీకు నిష్ఠానంగా సంతాన ఫలం ఇస్తున్నా అని మాత్రము అటువంటి దేవుడైన బాలవాడు పండు చేసి ఆ పెదవదేవి ఒళ్ళో వేశాడు పెదవదేవి ఒళ్ళ ఫలము చేత పట్టుకొని అలాంటి కళ్యాణ పట్టణానికి వేరే కనికరేపల్లి పట్టణం కట్టుకుంటూ పెద్దిరాజు పెదవదేవి నాకు ఇరుగురు భర్త భార్యలు ఆ విధంగా మాత్రం కనికరేపల్లి పట్టణంలో పెదవదేవి దేవుడిచ్చిన ఫలము పెద్దిరాజు నీడలో నిలబడి అనుభవించింది అగ్గిట్ల కొట్టింది ఆ విధంగా ఒక కేసీ గడియల వరుస పెండమైంది 2 ఏసీ గడియలు రోకులు ఏర్పడ్డాయి 3 ఏసీ గడియల ముద్ద పెండమైంది 9 రోజుల వరకల్లా పెదవదేవి చల్లగా హాతల్లి ప్రసులకు పోయింది అక్కడ హాయేలా కొడుకు పుట్టిండు ఎరుడు కాటమారాదే గజేంద్ర మామని గుండుపట మారి కాటమాదేవి పేరు కొనుక్కొని కళ్యాణ వీరస్వమనవరాన పుట్టిండు వల్లవల కాటమర్రాజు పల్లికే కొడుకు ఢిల్లీకి రాజు రాఘవ కొడుకు పుట్టిన రాఘవ అగో తత్వరి దేవుడైన బిడ్డనిచ్చాడు బిడ్డ పేరేమయ్యా అటువంటి ఒక పసని గడియాల ప్రాప ఆ ప్రాపదేవిని పెదవదేవి అల్లారి ముద్దుగా అగో ఎత్తుకొని ఆ విధంగా మాత్రం కొడుకు కాటమరాజు నా కొడుకు కాటమరాజు నా బిడ్డ పావిరాల ప్రాపమ్మ ఆ బిడ్డని ఆ తల్లి అగో ఎత్తుకొని 17 మెడల్లా అల్లారి ముద్దుగా సాదుకున్నది పెంచుకున్నది పెద్ద చేసుకున్నది పెద్దిరాజుకు మాత్రము కళ్యాణం వచ్చిండు కులము జడ్డ గాని సుఖము దక్కింది దేవునికి మాత్రం ఇంక నమస్కారం చేసి దేవుని అచ్చోయంగా పౌడిండు చూడంగా కాటమరాజు మాత్రము పుట్టి పెరిగి కళ్యాణం ఉల్లే పెద్దిరాజు కొడుకు పెదవదేవి కొడుకు నేటికి ఒక నాటికి మాత్రం ఎక్కడ ఏ దేశం వెళ్ళి ప్రభుత్వుడయ్యిండయ్యా ఆ విధంగా జిల్లా పేరు పడ్డ జిల్లా నెల్లూరు పట్టణాల 7 దురబారుతోటి పుల్లలుగా రాయించుకొని అక్కడ పంట సేన్లు పాడి మేపి దురబారి తోటి అఘోరమైన పోరాటం పెట్టుకుని ప్రభుత్వుడై బతికిండు యాదవ కాటమర్రాజు పెద్దిరాజుల కొడుకు గరడే కాటమర్రాజు అక్కడికి మాత్రం ఇంతవరకు శాంతి 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 గంగ కుమార నీకు శాంతి శాంతి